ఓం నమ శివాయ. హరహర మహాదేవ. భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరియు హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుని యొక్క జననం గురించి, హనుమంతుని యొక్క తల్లి ఎవరు, ఆ తల్లికి ఉన్న శాపం ఏంటి, అసలు హనుమంతుడు ఎరుపు రంగులో ఎందుకు ఉంటాడు, హనుమంతునికి కోతి రూపం ఎందుకు వచ్చిందో పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. జై శ్రీరామ్. హనుమంతుని తల్లి అంజనాదేవి. ఆమె మొదట స్వర్గంలో ఉండే ఒక అందమైన అప్సర. ఆమె పేరు పుంజిక స్థల అని కూడా చెబుతారు. అయితే ఒకరోజు అంజనాదేవి ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఋషి చూసి కొంచెం అహంకారంతో ఆట పట్టిస్తున్నట్టుగా నవ్విందని చెబుతారు. అయితే ఆమె ప్రవర్తనతో కోపం వచ్చిన ఆ మహర్షికి ఇలా శాపించాడు, నువ్వు కోతి రూపంలో భూమిపై పుడతావు అని. అయితే అది కేవలం శిక్ష మాత్రమే కాదు, ఆ మహర్షి తర్వాత ఒక ఉపశమనం కూడా ఇచ్చారు. నీవు భూమిపై కోతి రూపంలో ఉన్నప్పటికీ ఒక మహాశక్తివంతమైన దేవునికి తల్లిగా అవుతావు అని. కొన్ని సంవత్సరాల తర్వాత అంజనాదేవి భూమిపై పుట్టి కఠినమైన తపస్సు చేసింది. అప్పుడు వాయుదేవుడు ఆమెకు అనుగ్రహం ఇచ్చాడు. దానితో హనుమంతుడు జన్మించాడు. శ్రీరామ్. అంజనాదేవికి వచ్చిన శాపం వల్లే ఈ ప్రపంచానికి హనుమంతుడి లాంటి ఆ మహాభక్తుడు మనందరికీ లభించాడు. జై శ్రీరామ్. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అసాధారణమైన శక్తులను చూపించాడు. ఒకరోజు సూర్యుడిని పండుగ అనుకొని తినడానికి వెళ్ళాడు. ఇది చూసి ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టాడు. దాంతో హనుమంతుడు గాయపడ్డాడు. దీనిపై కోపంగా వాయుదేవుడు ప్రపంచంలో గాలిని ఆపేశాడు. దేవతలందరూ వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు, ఎవరిని చంపలేరు. ఇంద్రుడు, వజ్రాయుధం ప్రభావం ఉండదు. అగ్ని దహించదు. యముడు, మరణం ఉండదు. అందుకే హనుమంతుడు కోతి రూపంలో ఉన్నప్పటికీ అతని శక్తి అసాధారణం. అన్ని శక్తులు ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ తాను సేవకుడిగా భావించాడు. శ్రీరాముడి పట్ల అతని భక్తి అపారం. రామాయణంలో హనుమంతుడి పాత్ర అత్యంత ముఖ్యమైనది. శ్రీరాముడికి సేవ చేయడం, సీతమ్మను కనుగొనడం, లంకను దహనం చేయడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం. అయితే శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, ఆ శక్తిని ధర్మం కోసం ఉపయోగించేవాడే నిజమైన మహావీరుడు. అది మన హనుమంతుడు. జై శ్రీరామ్. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తలపై సింధూరం పెట్టుకున్నది చూస్తాడు. అప్పుడు హనుమంతుడు అడిగాడు, అమ్మ, మీరు ఎందుకు సింధూరం పెట్టుకున్నారు అని. అప్పుడు సీతమ్మ సమాధానం ఇలా చెప్పింది, నా భర్త శ్రీరాముడు దీర్ఘాయుసు కోసం అని. ఈ మాట విన్న వెంటనే హనుమంతుడు ఇలా అనుకున్నాడు, అయితే నేను కూడా మొత్తం శరీరానంతా సింధూరం వేసుకుంటా అని సింధూరం మొత్తం వేసుకుంటాడు. నా ప్రభువు ఇంకా ఎక్కువ కాలం జీవిస్తాడు కదా అని. అలా హనుమంతుడు తన శరీరం అంతా సింధూరంతో పూసుకున్నాడు. అందుకే ఆయన ఎర్రటి రంగులో ఉంటారు. ఎరుపు రంగు అంటే శక్తి, ధైర్యం, ఉత్సాహం, యుద్ధ స్ఫూర్తి. హనుమంతుడు ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉన్నాడు కాబట్టికే ఆయనను ఎర్రటి కాంతితో చూపిస్తారు. జై శ్రీరామ్. నిజమైన భక్తి అంటే తనను పూర్తిగా దేవుడికి అర్పించుకోవడం. హనుమంతుడు తన శరీరాన్నే కాదు, తన ప్రాణాన్ని కూడా శ్రీరాముడి కోసం అప్పగించాడు. జై శ్రీరామ్. ఆ హనుమంతుడు మనందరికీ చెప్పేది ఒకటే, భక్తి ఉన్న చోట శక్తి స్వయంగా వస్తుంది. జై శ్రీరామ్. జై హనుమాన్. భక్తి ఉన్న చోట భయం ఉండదు, ధర్మం ఉన్న చోట ఓటమి ఉండదు. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా హనుమంతుడి లాంటి విశ్వాసం ఉంటే విజయం మన వెంటనే వస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ.